రమణమూర్తి గారు, ఈ వందే మాత్రం 150 సంవత్సరాల తర్వాత ఒక మతోన్మాద సంస్థకు సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు 80 లక్షలకు పైగా ఒక చిన్న మీటింగ్, హాల్ మీటింగ్ కి సంబంధించి ఇవ్వడం ఎట్లా చూడాలి? వాస్తవం అండి, ఇది ఢిల్లీలో గత డిసెంబర్ 13, 14, 15 ప్రాంతాల్లో జరిగినటువంటి ఒక సభ, సనాతన రాష్ట్ర శంఖనాద మహోత్సవం అని దాని పేరు సనాతన సంస్థ అని పెట్టారు. ఈ సనాతన రాష్ట్ర శంఖనాద మహోత్సవం అనే దానికి చడి చెప్పుడు లేకుండా ఎవరికి తెలియకుండా మోదీ గారి ప్రభుత్వం 63 లక్షల రూపాయలు గ్రాంట్ చేసింది. ఇది ఎక్కడో ఆర్టీఐ వాళ్ళని ప్రశ్నిస్తే ఎవరో మనలాంటి ఔత్సాహికులు బయటకు వచ్చిన విషయం అది. తర్వాత ఇంకొంచెం తెలిసిన విషయం అంటే ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు ఇంకో 20 లక్షలు ఇచ్చారు. మొత్తం ఈ బీజేపీ ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి 83 లక్షలు ఇచ్చినాయి. ఇప్పుడు ఈ సనాతన రాష్ట్ర అంటే అర్థం ఏమిటి? రాష్ట్ర అంటే మనకి తెలుగు ప్రజలకి తెలియదు కాబట్టి కన్ఫ్యూజన్. రాష్ట్ర అంటే దేశం అని అర్థం. హిందీలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే జాతీయ అని, మనం రాష్ట్రీయ అంటే జాతీయ అని. మనకి రాష్ట్రం అంటే మనకి ఇక్కడ ఇది ప్రావిన్స్, మన చిన్న ప్రాంతంగా మనం భావిస్తాం. వాళ్ళు రాష్ట్రాన్ని దేశానికి రాష్ట్రం అంటారు. అది భాషల మధ్య ఉన్న సమస్య. సో హిందూ రాష్ట్రం అంటే హిందూ దేశం. హిందూ దేశం శంఖనాద మహోత్సవం ఎవరైనా చేస్తుంటే సెక్యులర్ దేశం, సెక్యులర్ రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి మోడీ గారి ప్రభుత్వం డబ్బులు ఎలా ఇస్తారు? దానికి అది కూడా పెద్ద గ్రౌండ్లో తీసుకొచ్చి ఏమైనా 10 లక్షల మంది, 5 లక్షల మంది తీసుకొచ్చిన మీటింగ్ కాదు. కేవలం ఆడిటోరియంలో జరిగినటువంటి మీటింగ్ 2-3 రోజులు జరిగి ఉండొచ్చు. గవర్నమెంట్కి ఎంత ముద్దొస్తే మాత్రం దీని మీద 83 లక్షల రూపాయలు అంటే సుమారుగా 1 కోటి రూపాయల దాకా వాళ్ళకి గ్రాంట్ చేసినట్లు లెక్క, ప్రజల సొమ్ముని. దేనికి? ఈ రాజ్యాంగాన్ని కూలదోసి హిందూ రాజ్యం నెలకొల్పడానికి. దానికి వందే మాత్రం 150 సంవత్సరాలు అనేటువంటిది ఒక అకేషన్గా వాళ్ళు తీసుకున్నారు. అక్కడ కేంద్ర మంత్రులు, ఢిల్లీ మంత్రులు కూడా ఇద్దరు పాల్గొన్నారు. అసలు సనాతన రాష్ట్ర శంఖనాదం అనేది అభ్యంతరకరం. అట్లాంటిది జరగకుండా మీరు బ్యాన్ చేయాలి అసలు. ఎందుకంటే సనాతన రాష్ట్రానికి హిందూ రాజ్యం అనేది మన రాజ్యాంగం అంగీకరించదు. ఇది రాజ్యానికి వ్యతిరేకంగా రాజ్యాన్ని కూలదోసే కార్యక్రమం కింద లెక్క. మావోయిస్టులు ఒకళ్ళే కాదు, మీరు చేసే పనులు కూడా అవే, అంతే కదా. రాజ్యాంగాన్ని కూలదోస్తున్నందుకే కాదు మావోయిస్టుల మీద మనం అంత ఆగ్రహం చెందుతున్నాం. మీరు కూడా ఈ రాజ్యాన్ని కూలదోయడానికి, ఇలాంటి సభలు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వడం అనేది ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఈ డబ్బులు 83 లక్షల రూపాయలు ఇవ్వడం కాకుండా కేంద్ర మంత్రులు ఏ విధంగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు? అంతేకాకుండా అక్కడ బ్రహ్మాండంగా జరిగే ఆ సభల్లో ఏమాత్రం ఏ రకమైన నియమ నిబంధనలని, నీతి నియమాలని గాలికి వదిలిపెట్టి ఈ మంత్రుల సమక్షంలో కొందరు వీళ్ళు కూడా రకరకాలైన విద్వేష ప్రసంగాలు చేసినట్టుగా మనకు బయట రిపోర్ట్స్ వస్తున్నాయి. ముస్లింలందరినీ మార్చేయాలి, ముస్లింలందరినీ లేకపోతే ఇది చేయాలి, లేకపోతే రాజాసింగ్ గారి మీటింగ్లో అఖండ భారతాన్ని ప్రదర్శించారు కదా. అఖండ భారతం అంటే ఆఫ్ఘనిస్తాన్ దాకా వీళ్ళు ఆక్రమించాలి. ఆఫ్ఘనిస్తాన్ దాకా మీరు ఈ దేశంలో కలుపుకుంటే నాలంటాడు కూడా ఆనందిస్తాడు, కానీ అక్కడ ముస్లిం మతస్థులు ఉండే విధంగా ఇక్కడ వాతావరణం ఉంటే వాళ్ళు కూడా ఆనందం కలిసి వస్తామని చెప్తారు. కానీ వీళ్ళ ఉద్దేశం అది కాదు కదా. దాన్ని ఆక్రమించి అక్కడ ప్రజలందరినీ మళ్ళీ గెంటేసి మొత్తం హిందూ దేశాన్ని నింపాలని తెలివి తక్కువ అసాధ్యమైనటువంటి వెర్రి పకటి ఉన్మాదపు కాలాలు మాత్రం వీళ్ళకి ఉన్నాయి. ఇప్పుడు ఈ రకంగా ప్రభుత్వం సనాతన సంస్థ అనే దానికి డబ్బులు ఇచ్చినప్పుడు ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, ఈ సనాతన సంస్థ అనేది గౌరీ లంకేష్ గారి మర్డర్ మనకి గుర్తుంది కదా. ఇదంతా కూడా చైన్ మర్డర్స్ కింద వరుసగా చేశారు. శ్రీరామ్ సేన అనేటువంటి సంస్థ పేరు వచ్చింది అప్పుడు బయటికి. ఈ సనాతన సంస్థ పైన కూడా ఇదే ఆరోపణలు, ఆ మర్డర్తో లింక్ ఉన్నట్టు. ఈ మర్డర్ కూడా ఒక కల్బుర్గి దగ్గర నుంచి, మన దబోల్కర్ దగ్గర నుంచి మొదలుపెట్టి గోవింద్ పన్సారే, కల్బుర్గి, గౌరీ లంకేష్, ఇలాగా కొంతమంది. మేము కూడా అప్పుడు ఇక్కడ బస్సు యాత్రలు మహారాష్ట్ర, పూనా నుంచి కర్ణాటక దాకా యాత్రలో మేము కూడా పాల్గొన్నాం. ఇది దేశంలో చాలా సెన్సేషన్ జరిగింది. ఈ గౌరీ లంకేష్ గారు ఒక ప్రతిష్టమైనటువంటి నాయకురాలు, ఒక జర్నలిస్టు, వాళ్ళ నాన్నగారు కూడా జర్నలిస్టు, ఆవిడని దారుణంగా చంపడం అనేది ఆ ఆరోపణలు ఉన్నాయని ఇవాళకి కర్ణాటక ప్రభుత్వం దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. ఆరోపణలు నిజం కాకపోవచ్చు, ఇన్వెస్టిగేషన్లో తేలచ్చు. కానీ ఆరోపణలు ఉన్నటువంటి సంస్థకి కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ప్రజల సొమ్ముని 83 లక్షలు ఎలా కుమ్మరిస్తారు? ఇది అంటే భారతదేశంలో ఏం జరుగుతూ ఉంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకమైన రాజ్యాంగపరమైనటువంటి నియమ నిబంధనలని, నైతికతని పట్టించుకోకుండా ప్రజల సొమ్ముని మీకు నచ్చిన వాడికి, మీకు ముద్దొచ్చిన వాడికి ఇలా పందారం చేసుకుంటూ పంచుకుంటూ వెళ్ళిపోయి, మరి ఈ రాజాసింగ్ గారి సభని ఒక పక్క ఇలాంటివి ప్రోత్సహించుకుంటూ వెళ్ళిపోయి గల్లీలు అన్నింటిలో కూడా ఈ దేశాన్ని ఉన్నటువంటి విధానాన్ని మార్చేసి రాజ్యాంగాన్ని కొలదోసి మీ హిందూ రాజ్యాంగం పెట్టాలనేటువంటి దానికి మీరు బాహాటంగా సిగ్గు వదిలి, సిగ్గు శరం వదిలిపెట్టి, నీతి వదిలిపెట్టి ఈ విధంగా చేస్తున్నారు. ఈ విధానం అనైతికమైనది. దీన్ని కూడా మనం ఈ రాజాసింగ్ గారి దాంతో మనం లింక్ చేస్తే చూడాల్సిందే. ఈ రెండు కూడా ఒకటే విషయాన్ని, ఆయన హిందూ రాజ్యం అన్నాడు, వాళ్ళు సనాతన రాష్ట్రం అన్నారు, రెండు కూడా ఒకటే నినాదం.
ఇవి ఖచ్చితంగా దీని రెంటి వెనకాల బీజేపీ యొక్క ప్రోత్సాహం, బీజేపీ యొక్క సంబంధం, లింకు, దాని వెనకాల సంఘ పరివార్ యొక్క లింకు, వాళ్ళంతా కలిసి మతం పేరు మీద సనాతన రాష్ట్ర సంక్రాంతి మహోత్సవం అనేది మతపరమైన సింబల్స్ని వాడుకుంది. మతాన్ని ఉపయోగించుకోవడం, ప్రజల మనుషుల్ని, హిందువుల మనుషుల్ని కలుషితం చేసి వాళ్ళందరినీ మతోన్మాదులుగా మార్చేటువంటి ఒక దుర్మార్గమైన ప్రణాళిక చేస్తున్నారు. ఈ విధానం అనేది అభ్యంతరకరము. దీనిపైన విచారణ జరగాలి. ఆ నిధుల్ని మళ్ళీ వెనక్కి చెల్లించాల్సిన అవసరం ఉంది. దాంట్లో తప్పు చేసినటువంటి మంత్రులకు కానీ అధికారులు కానీ శిక్ష పడాల్సిన అవసరం ఉందని నేను కోరుకుంటున్నాను. హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ మతోన్మాదాన్ని అంగీకరిస్తుంది. మతాన్ని, మత విలువలకి వ్యతిరేక మతోన్మాదం. మేము మతంలోని గొప్ప విలువలను గౌరవిస్తాం.